హన్నాకు పిల్లలు లేక దేవుణ్ణి వేడుకుంది. మగ బిడ్డను ఇస్తే నీకే అప్పగిస్తాను అని మొక్కుకుంది. దేవుడు సమూయేలును ఇచ్చాడు. సమూయేలు చిన్న పిల్లవాడిగా షిలో మందిరములో యాజకుడు ఏలీ దగ్గర సేవ చేస్తున్న రోజులు అవి. అప్పట్లో దేవుని మాట వినిపించడం చాలా అరుదు. ఒక రాత్రి సమూయేలు మందిరములో పండుకొని ఉన్నాడు. అర్ధరాత్రి సమూయేలు అని పిలుపు వినిపించింది. వెంటనే లేచి ఏలీ దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి, అయ్యా, పిలిచావా? ఇదిగో వచ్చాను అన్నాడు. ఏలీ, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ రెండవసారి అదే పిలుపు. సమూయేలు మళ్ళీ ఏలీ దగ్గరకు వెళ్ళాడు. ఏలీ మళ్ళీ పడుకోమన్నాడు. మూడవసారి కూడా అలాగే జరిగింది. అప్పుడు ఏలీకి అర్థమయ్యింది, దేవుడే పిలుస్తున్నాడని. ఏలీ సమూయేలుతో మళ్ళీ పిలిస్తే, యెహోవా మాటలాడుము, నీ దాసుడు వింటున్నాడు అని చెప్పు అని చెప్పాడు. నాలుగవసారి దేవుడు వచ్చి సమూయేలు, సమూయేలు అని పిలిచాడు. సమూయేలు, మాటలాడుము, నీ దాసుడు వింటున్నాడు అన్నాడు. ఆ రోజు నుండి దేవుడు సమూయేలుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా సమూయేలు ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్త అయ్యాడు. నీతి, దేవుని మాట వినడానికి మనస్సు సిద్ధముగా ఉండాలి. ఆయన పిలుపుకు నేనున్నాను అని చెప్పగలగాలి. ఆమేన్.